అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రపంచంలోనే అతి భయంకరమైన వ్యాధి అండి. కోవిడ్ కంటే కూడా ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వ్యాధి ఉన్నా సరే కేవలం 30 మంది మాత్రమే ఈ వ్యాధి సోకిన వాళ్ళు బతికారండి. మిగతా అందరూ చనిపోతారు. చెప్పాలంటే ఈ ప్రపంచంలో సంవత్సరానికి కనీసం 50 నుంచి 60 వేల మంది ఈ జబ్బు వచ్చే చనిపోతూ ఉన్నారు. ఆ జబ్బు ఏంటో కాదండి, మనందరికీ తెలిసిందే. కుక్కలు, పిల్లులు కరిస్తే వచ్చే జబ్బు రేబీస్ అండి. రేబీస్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అది చాలా భయంకరమైన వ్యాధి. ఒకసారి ఆ వ్యాధి వచ్చిందంటే ఎంతమందికి జబ్బు వస్తుందో అంతమంది ఖచ్చితంగా చనిపోతారు. ఆ జబ్బు నుంచి కాపాడడానికి ఎలాంటి మందులు లేవు. కానీ ఆ జబ్బు ఎంత ప్రాణాంతకమైనదో అంత ప్రివెంటబుల్ కూడా. మనం ఆ జబ్బుని 100కు 100% రాకుండా ఆపుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆ జబ్బు వచ్చిందంటే వాళ్ళని చావు నుంచి ఎవరూ కాపాడలేరు. ఈ రేబీస్ అనే జబ్బు అంత ప్రాణాంతకమైనది కాబట్టే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరిలో అవేర్నెస్ పెంచడానికి సెప్టెంబర్ 28ని ప్రపంచ రేబీస్ దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక టార్గెట్ పెట్టుకుందండి. 2030 కల్లా కుక్క కరిచి రేబీస్ వచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా 0 వరకు తీసుకొచ్చేసేయాలి. ఎవరు చనిపోకుండా మనం ప్రివెంట్ చేయగలగాలి అనే టార్గెట్ కూడా పెట్టుకుంది. అసలు ఈ రేబీస్ అనే జబ్బు రేబీస్ అనే వైరస్ వల్ల వస్తుందండి. ఆ వైరస్ ఎక్కువ శాతం మనుషులకి కుక్కల నుంచి పిల్లుల నుంచే వస్తుంది. ఈ వైరస్ అనేది ఎక్కువ శాతంగా వాటి లాలాజలంలో నివసిస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే వాటి లాలాజలం మన చర్మం లోపలికి వెళ్తుందో ఆ వైరస్ కూడా ఎంటర్ అయిపోతుందండి. ఆ వైరస్కి మన నరాలంటే చాలా ఇష్టం. ఆ నరాల లోపలికి ప్రవేశించి అవి కొంచెం కొంచెంగా మెదడు వైపుకు ప్రయాణిస్తాయండి. అట్లా అవి కదిలిపోవడానికి 30 రోజుల నుంచి 90 రోజుల వరకు కూడా టైం పడుతూ ఉంటుంది. ఒకవేళ కుక్కలు కాలుకు కరిచాయనుకోండి, అది ఎక్కువ సమయం పడుతుంది బ్రెయిన్కి చేరుకోవడానికి. ఒకవేళ చేతికో లేకపోతే ముఖం పైన కరిచాయి అనుకోండి, చాలా తొందరగా బ్రెయిన్కి రీచ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి ఆ వైరస్ అనేది మన మెదడులోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, అక్కడ దాని సంఖ్య చాలా పెరిగిపోతుంది. ఒకసారిగా మనకి సిమ్టమ్స్ రావడం కూడా తయారైపోతాయి. క్లాసికల్గా చెప్పాలంటే ఈ రేబీస్ అనే జబ్బుకి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని హైడ్రోఫోబియా అంటారు. వీళ్ళకి నీళ్ళంటే చాలా భయం ఉంటుంది. కేవలం నీళ్ళంటేనే కాదండి, వాళ్ళకి గాలి అన్నా భయంగా ఉంటుంది. దాంతోపాటు లైట్ అంటే సూర్యుని చూడడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. ఈ జబ్బు సోకిన వాళ్ళు క్లాసికల్గా మనకి ఎట్లా ప్రజెంట్ అవుతారు అంటే, 1 నెల క్రితమో 2 నెలల క్రితమో కుక్క గీకి ఉండడమో లేకపోతే పిల్లి ఖర్చు ఉండడమో కుక్క ఖర్చు ఉండడమో చేస్తుంది. వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా తెలియదు, లేదా తెలిసిన తర్వాత కూడా ఎక్కువ మంది నెగ్లెక్ట్ కూడా చేసే ఉంటారు. వాళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారంటే వాళ్ళకి నిద్ర లేకుండా ఉండడం, రాత్రిపూట ఎక్కువ కలలు రావడం, ఎక్కువ అజిటేటెడ్గా ఉండడము, నీళ్లు తాగాలంటేనే భయం వేస్తూ ఉండడము, వాటర్ సౌండ్ చూసినా సరే వాళ్ళకి గొంతు పట్టుకుపోయిన ఫీలింగ్ రావడం, వాళ్ళు పగలపూట అసలు బయటికి పోలేకపోవడం, చాలా భయపడుతూ ఉండడం, చాలా డిప్రెస్డ్గా ఉండడము, లేకపోతే కొంతమందిలో ఎక్కువ పెరాలసిస్, కాళ్ళు చేతులు పడిపోయేలాగా కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారండి. ఇలాంటి జబ్బు వచ్చిన వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక మందులంటూ ఏం లేవండి. వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే, వాళ్ళకి లైట్ అంటే చాలా భయం కాబట్టి ఒక చీకటి గదిలో ఉంచేస్తారు. వాళ్ళు వాటర్ కూడా సరిగా తాగలేరు. అవసరమైతే సెలైన్లు పెట్టి ఇస్తూ ఉంటారు. ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళకి మనం సపోర్టివ్ కేర్ ఇవ్వడమే. వాళ్ళు ఎంతవరకు ఉండి చనిపోతారు అని చూడడం తప్ప మనం స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బతికేస్తారని మాత్రం ఎక్కడా లేదండి. అంత భయంకరమైన జబ్బు కాబట్టి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఈ వీడియో పూర్తిగా చూడండి. A to Z మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటగా అందరూ అనుకునేది ఏంటంటే, కేవలం పిచ్చి కుక్కలు కరిస్తేనే రేబీస్ వ్యాధి వస్తుంది, మామూలుగా వీధిని పోయే కుక్కలు కరిచినా రాదు అనే భ్రమలో ఉంటారండి. ఎలాంటి కుక్క కరిచినా సరే, ఎలాంటి పిల్లి కరిచినా సరే, ఎలాంటి వైల్డ్ యానిమల్ కరిచినా సరే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ డాగ్కి అన్ని వ్యాక్సిన్స్ వేయించున్నా సరే ఆ కుక్కలు కరిచాయంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ వ్యాక్సిన్స్ వేసిన కుక్కలకు కూడా వ్యాక్సిన్ టెక్నిక్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, వ్యాక్సిన్ ఇన్అడిక్వేట్గా ఉండొచ్చు, వ్యాక్సిన్ ఇంప్రాపర్గా, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అంటే వ్యాక్సిన్ ఇవ్వడం టెక్నిక్ తప్పై ఉండొచ్చు. దాంతోపాటు కుక్క ఆరోగ్యం కూడా సరిగా ఉండకపోవచ్చు. ఈవెన్ కుక్కకు మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఎప్పుడు గ్యారంటీగా అది ర్యాబిడ్ డాగ్ కాదు అని చెప్పడానికి లేదండి. కేవలం ఆ కుక్క యొక్క యాంటీబాడీస్ టైటర్ ఎక్కువగా ఉన్నాయి అంటేనే అది ర్యాబిడ్ డాగ్ కాదు అని ఖచ్చితంగా చెప్పగలం. బేసిక్గా మన ప్రోటోకాల్స్ ఫాలో అయ్యేది ఏంటంటే, కుక్కకు వ్యాక్సిన్ వేసున్నా వేయకపోయినా సరే ఎవరినైనా కరిస్తే వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాల్సిందే.
అంటే వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. కుక్క కరిచిన తర్వాత వేసే వ్యాక్సిన్స్ ఎవరికైనా కాంట్రా ఇండికేటెడా అని డౌట్ వస్తుందండి. ఇది ఎవరికి కాంట్రా ఇండికేటెడ్ కాదు, అందరూ వేసుకోవచ్చు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ వేయించుకోవచ్చు అండి. ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, పాలిచ్చే తల్లులు కూడా వేసుకోవచ్చు అండి. వీటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, అంత భయపడాల్సింది కూడా ఏమీ లేదు. ఈ యానిమల్స్ వల్ల మనకు జరిగే ఇంజరీస్ని 3 కేటగిరీ లాగా డివైడ్ చేసుకున్నామండి. దాంట్లో మొదటి కేటగిరీ ఏంటంటే మన నార్మల్గా ఉన్న మన చర్మంపై అది తాకినా లేకపోతే లిక్ చేసినా అంటే నాకినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కేవలం దాన్ని మనం సోప్తో శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. రెండో కేటగిరీ ఏంటంటే మన చర్మం పైన అది నిబ్లింగ్ లాగా అంటే పంజాలాగా గుంటల్లాగా పెడతాయి. అంతేకాకుండా వాటి గోళ్ళతో గోకేయడం కానీ లేకపోతే పంటితో గోకేయడం కానీ చేస్తాయండి అబ్రేషన్స్. కానీ వాటి నుంచి మనకి ఎలాంటి రక్తము రాదు. వాటిని కేటగిరీ 2 అన్నాం. వీటికి ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. దాంతోపాటు ఆ లోకల్గా జరిగిన దెబ్బకి వూండ్ కేర్ కూడా తీసుకోవాలండి. మూడో కేటగిరీ ఏంటో చూద్దాం. ఆ దెబ్బల వల్ల కానీ అబ్రేషన్స్ వల్ల కానీ మనకు బ్లీడింగ్ వస్తుంది, లేకపోతే స్కిన్ బాగా కట్ అయిపోయింది అంటే అవి కేటగిరీ 3గా తీసుకోవాలండి. దీంట్లో మనం యాంటీబాడీస్ కూడా ఇస్తాము, దాంతోపాటు వ్యాక్సిన్, దాంతోపాటు వూండ్ కేర్, ఆ 3 ఇస్తాం. ఎప్పుడైనా మనకు కానీ మన పిల్లలకు కానీ ఈ ర్యాబిడ్ ఎనిమల్ వల్ల ఏమన్నా గాయాలు అయ్యాయి అనుకోండి, వాటికి మనం ఇంటి దగ్గర ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం. మొదటిగా ఈ ర్యాబిడ్ ఎనిమల్స్ యొక్క లాలాజలంలో ఈ వైరస్ ఉంటుందండి. మన నార్మల్గా ఉన్న చర్మం పైన లాలాజలం తగిలినా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. దాన్ని మనం సబ్బుతో వాటర్తో కడిగేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన చర్మానికి దెబ్బ తగిలిందో స్కిన్ ఇంటాక్ట్గా ఉండకుండా ఎప్పుడు బ్రీచ్ వస్తుందో వైరస్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం ఆ లోకల్ సైట్ని మంచిగా శుభ్రంగా చేసుకోవాలండి. అది ఎలా చేయాలంటే 15 నిమిషాలైనా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టి సబ్బుతో బాగా కడిగేసేయాలి. హాస్పిటల్కి వెళ్ళక ముందరే ఇంటి దగ్గరే కడుక్కోవచ్చు అండి. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ చెప్పిన తర్వాత చేద్దామని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే శుభ్రంగా కడుక్కొని దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ ఇంటి దగ్గర యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ కానీ క్రీమ్స్ కానీ పోవిడిన్ అయోడిన్ కానీ ఏమన్నా ఉన్నాయంటే బాగా కడిగిన తర్వాత ఆ అయోడిన్ కూడా వేసుకొని దాని తర్వాత మీరు డాక్టర్ దగ్గర చూపించవచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఊర్లలో ఏం చేస్తూ ఉంటారంటే ఆ గాయానికి కొంతమంది ఆకు వక్క పూసేయడము, దాంతోపాటు సున్నం వేసేయడము, కొన్ని ఆకు పసర్లు పోసేసేయడము, నూనె లేకపోతే చిల్లీస్ అంటే ఈవెన్ మిరపకాయలు కూడా దాంట్లో వేయడము అవన్నీ చేస్తూ ఉంటారండి. దయచేసి అలాంటివి చేయొద్దు. దానివల్ల ఇంకా వైరస్ తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు చాలా భయపడుతూ వస్తారండి. ఆ చర్మం చాలా ఓపెన్ అయిపోయింది, పెద్ద దెబ్బ తగిలింది, మా వాడికి కుట్లు వేసేసేయండి తొందరగా అని చెప్పి వస్తూ ఉంటారు. తొందరగా కుట్లు వేసి దాన్ని మూసేసేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, లేదా అక్కడే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎక్కువ శాతం ఆ గాయాల్ని క్లోజ్ చేయకుండా ఉండడానికే చూస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కువ బ్లీడ్ అవుతుంది, దాన్ని క్లోజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి అంటే తప్ప దాన్ని క్లోజ్ చేయాలి. కేటగిరీ 1 అనేది ఓన్లీ సబ్బుతో కడిగేస్తే సరిపోతుంది. కేటగిరీ 2లో మనం వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఒకవేళ పెద్దగా ఇంజురీస్ అయిపోయినాయి, పెద్దగా అవి కర్చేస్ ఉన్నాయి అంటే యాంటీబయాటిక్స్ కూడా పెడతారండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. దాంతోపాటు ఒకవేళ టీటీ వేయలేదు ముందు అంటే దానికి టీటీ ఇంజెక్షన్ కూడా వేస్తారు. పైన చెప్పినట్లు 2వ కేటగిరీ 3వ కేటగిరీ అందరికీ రేబీస్ వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. కేటగిరీ 3 అనుకో వ్యాక్సిన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేస్తారండి. ఈ రేబీస్ వ్యాక్సిన్ గురించి మాట్లాడాలి అంటే చిన్నప్పుడు చాలామంది భయపెడుతూ ఉండేవాళ్ళండి. కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేస్తారు అని. ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది భుజానికి వేస్తారు, లేకపోతే చిన్నపిల్లలకైతే తొడకు వేస్తారు. ఈవెన్ వెనకాల పిరుదులకు కూడా వేయరండి. బొడ్డు చుట్టూ అయితే అస్సలు వేయరు. దీనికి 5 ఇంజెక్షన్స్ వేస్తారండి. ఈ వ్యాక్సిన్లు కేవలం 5 ఇంజెక్షన్లు వేస్తారండి. ఆ 5 ఇంజెక్షన్లు ఒకే రోజు మాత్రం అస్సలు వేయరు. ఫస్ట్ రోజు వేసిన వ్యాక్సిన్ని 0 రోజు అన్నాం, దాని తర్వాత 3వ రోజు, దాని తర్వాత 7వ రోజు, దాని తర్వాత 14, దాని తర్వాత 28వ రోజు, అట్లాగా 5 ఇంజెక్షన్స్ వేస్తారు. పెద్ద లాసరేషన్స్ లేకపోతే బాగా స్కిన్ కట్ అయిపోయింది అనే వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేస్తారండి. అక్కడున్న వైరస్ అనేది ఇంకా లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే యాంటీబాడీస్ అన్న ఇమ్యునోగ్లోబులిన్స్ అన్న యాంటీబాడీస్ అన్న 2 ఒకటేనండి. ఆ రేబీస్ వైరస్కి యాంటీబాడీస్ తయారు చేసి పెట్టుంటారు. ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో దాని చుట్టూరు ఆ ఇంజెక్షన్ వేసేస్తారండి. ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆ వైరస్ అనేది అక్కడే చనిపోవడానికి లేదా పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అది కేటగిరీ 3 వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఈ వ్యాక్సిన్ కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ కానీ వేసిన తర్వాత రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. హాస్పిటల్లోనూ అబ్జర్వేషన్కి ఉండి దాని తర్వాత ఇంటికి వెళ్ళడం అనేది మంచిదండి.
మరొక కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను లాస్ట్ మంతే వ్యాక్సిన్ వేయించుకున్నాను, మళ్ళీ నన్ను కుక్క కరిచింది, నేనేం చేయాలి సార్ అని వస్తుంటారండి. ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ కుక్క కరిచిన వాళ్ళని ఒక 2 కేటగిరీలాగా తీస్తామండి. 3 నెలల లోపల అనుకోండి, వాళ్ళకి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు, ఓన్లీ ఆ లోకల్గా ఉన్న దెబ్బని కేర్ చేస్తే చాలు. మంచిగా దాన్ని సబ్బుతోనూ వాటర్తోనూ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. లేదా ముందు వ్యాక్సిన్ ఇచ్చి 3 నెలల కంటే ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి, మనం 2 వ్యాక్సిన్స్ ఇస్తామండి వాళ్ళకి. 0 డోస్, దాని తర్వాత 3వ రోజు ఇంకొక డోస్ ఇస్తాం, అంతే. మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొంతమందికి డౌట్ కూడా రావచ్చండి, ఇంత ప్రాణాంతకమైన జబ్బు అని చెప్తున్నారు, మీరు రొటీన్గా వేస్తున్న వ్యాక్సిన్స్లో కూడా ఇది ఇంక్లూడ్ చేసేసి అందరికీ రొటీన్గా వ్యాక్సిన్ వేసేయచ్చు కదా అని అంటారు. అందుకనే మనం ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్పిందంటే, ఎవరైనా వాలంటరీగా వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక 3 డోసెస్ వ్యాక్సిన్ వేస్తారండి. 0 రోజు, 7వ రోజు, 21 లేదా 28వ రోజులాగా 3 డోసులు వ్యాక్సిన్ వేస్తారండి. అది వేయించుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా మనకి రేబీస్ రాదు అని చెప్పడం కష్టం. ఎందుకంటే మనం యాంటీబాడీ టైటర్ చూసుకోవాలండి. మన బాడీలో యాంటీబాడీ టైటర్ అనేది 0.5 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉంది అంటే మనం ఆ రేబీస్ రాకుండా ప్రొటెక్టివ్గా ఉన్నట్లండి. ఇలాగ వ్యాక్సిన్ వేయడాన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారండి. అంటే మన డాగ్ కరవక ముందే మనం వ్యాక్సిన్ వేసేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నాం. ఇది కామన్గా యానిమల్ హస్బెండరీలో పనిచేసే వాళ్ళకి, కుక్కలతో పనిచేసే వాళ్ళకి, ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళకి రొటీన్గా వేస్తూ ఉంటారు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన జబ్బు. వచ్చిన 100% మంది అందరూ చనిపోతారు, కానీ ఇది 100% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. పెంపుడు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాటికి వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకోండి ప్రాపర్గా. అలా చేయడం వల్ల కుక్కల నుంచి పిల్లులకి, పిల్లుల నుంచి కుక్కలకి స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది. మరొకటి, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దండి. ఈవెన్ కుక్క గీకినా సరే, లేకపోతే కుక్క కరిచినా సరే, ఈవెన్ పిల్లి కానీ లేకపోతే కోతి కానీ ఎలాంటి ఎనిమల్స్ బైట్ చేసినా సరే ఖచ్చితంగా మీరు వెళ్ళి డాక్టర్కి చూపించండి. వ్యాక్సినేషన్ ఖచ్చితంగా పూర్తి చేయండి. ఇది డెడ్లీయెస్ట్ డిసీజ్ కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలా ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తోనూ, ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.